పరిచయం అవుతారు. లేదా గురు అనుగ్రహం కోసము పరితపించే వాళ్ళ కోసమైనా దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతూ ఉంటారు. అంటే ఆయనతో ఎన్నో జన్మల నుంచి అనుబంధం ఉండేవాళ్ళు ఆయనని చూడాలి అని పరితపించే వాళ్ళకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి దర్శనమిస్తూ ఉంటారు. అలా మనం వెళ్ళేది ఆధ్యాత్మిక యాత్ర, విహారయాత్ర కాదమ్మా. అందరూ గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక యాత్రకి విహారయాత్రకి తేడా ఏంటంటే ఇక్కడ పరీక్ష ఏముంటుంది అని అంటే ఇక్కడ మనకు వెళ్ళి ఏంటి ఇది శుభ్రంగా లేదు ఇక్కడ అన్నాం అనుకోండి, ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన భక్తి కూడా పోతుంది ఒక నిమిషంతో. అది చాలామందికి తెలియదు. ఏంటి పరిసరం ఇలా ఉంది, ఏంటి ఇక్కడ ఇలా ఉంది అనటం కాదు. నువ్వేం చేస్తున్నావు భగవంతుడి కోసం? పరిసరం శుభ్రంగా లేకపోతే నువ్వు శుభ్రం చేయొచ్చు కదా. గుడి అనేది అందరిది, అవునా కదా? భక్తులు వెళ్ళి శుభ్రం చేయాల్సిన ప్రదేశం. ఏంటి ఇక్కడ ఇలా ఉంది, ఏంటి అక్కడ అలా ఉంది అంటే భక్తి పోతుంది. మీరు ఆశ్రమాల్లో ఉన్నారు, మీకు తెలుసు కదా సేవ ఎంత ముఖ్యమైనది. అందుకనే అక్కడికి వెళ్ళి ఏంటి నదీ సంగమం దగ్గర మనకి తెలుసు అక్కడ శుభ్రంగా ఉండదని, అయినా కూడా స్వామి ఇది మాకు పరీక్ష, దీన్ని మేము అధిగమిస్తాము, మమ్మల్ని అడుగడుగునా కూడా నీ నిదర్శనాలు చూపిస్తూ ఉండాలి అని కోరుకోవాలి. స్వామి ఏదో ఒక రూపంలో గానగాపురంలో తప్పకుండా కనిపిస్తారు, తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మాట ఇచ్చారు, ప్రతిరోజు నేను భిక్ష కోసం గానగాపురం వస్తాను అని. తప్పకుండా స్వామి గానగాపురం వస్తారు. కాబట్టి ఏ రూపంలోనైనా మీకు దర్శనం ఇవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఏ రూపంలో, మానుష్య రూపంలో రావచ్చు, గోవు రూపంలో రావచ్చు, బాలుడు రూపంలో రావచ్చు, భైరవుడు రూపంలో రావచ్చు, పిచ్చివాడి రూపంలో రావచ్చు, యతీశ్వరుడు రూపంలో రావచ్చు. ఏదైనా రూపంలో కూడా ఆయన వచ్చి భిక్ష స్వీకరిస్తారు. ఆయన భిక్ష స్వీకరించారు అని అంటే మీ కర్మల్ని తొలగించడం కోసమే ఆయన వచ్చి భిక్ష స్వీకరిస్తున్నారు. ఆయన భగవంతుడు, ఆయన తలుచుకుంటే పంచభక్ష పరమాన్నాలు వస్తాయి ఆయనకి వచ్చి మన భిక్ష తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే స్వామి ఈ మానవుల్ని ఉద్ధరించడానికి, మానవుల్ని సరైన దారిలో పెట్టడం కోసమే వస్తారనమాట. ఆ ఆంతర్యం మనందరం కూడా తెలుసుకోవాలి. చెప్పండి అందరూ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర స్వామి సమర్థ దిగంబర, దిగంబర దిగంబర స్వామి సమర్థ దిగంబర, దిగంబర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర, దిగంబర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర, దిగంబర దిగంబర సాయినాథ దిగంబర, దిగంబర దిగంబర సాయినాథ దిగంబర, దిగంబర దిగంబర సాయినాథ దిగంబర. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, స్వామి సమర్థకి, మాణిక్య ప్రభు స్వామికి, సాయినాథ్ మహారాజుకి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. క్లాత్ మీద పడుతుందా? ఇలా ఒక్కొక్కరు వచ్చి గురుపాదాలు ఇలా తాకి నమస్కారం చేసుకొని
అక్కడికి వచ్చి నిల్చుంటే సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి పఠించి బయలుదేరుతాం. సరేనా? బస్సు ఎక్కుదాం అంత. శ్రీ దత్తాత్రేయ మహారాజ్కి జై. ఈరోజు గాన్గాపూర్ యాత్రకు బయలుదేరుతున్నాము. ఇక్కడ అన్ని ఊర్ల నుంచి కూడా మన దత్త బంధువులు అందరూ కూడా వచ్చారు. దత్త కుటుంబం అనొచ్చు. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే దత్త బంధువులు కలుస్తూ ఉంటారో నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా అందరం కలిసి ఇక్కడి నుంచి మన రెడ్ టీవీ ఆఫీస్ దగ్గర నుంచి గాన్గాపూర్ బయలుదేరబోతున్నాం. ఇప్పుడు బయలుదేరే ముందు ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించి బయలుదేరుతాం. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద ఈ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ సవితృకాటకసేన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. అమ్మ మీరు మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి? మాది కడప జిల్లా బద్వేల్ తాలూకా. నా పేరు తులసి వరలక్ష్మి. నేను బిజినెస్ మ్యాన్ని. ఎలా ఉంది ఈరోజు యాత్ర? నేను పోయిన సంవత్సరమే ట్రై చేశాను, కానీ టికెట్ దొరకలేదు. అమ్మగారితోటి లత అమ్మగారితోటి రావటం నిజంగా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ దత్త పాదానికి దత్త పీఠానికి చేరలేము. దత్త కుటుంబం అన్నారు. మా కష్టాలు మా కన్నీళ్ళు ఈ రోజుతో చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి అమ్మ ఆశీర్వాదము స్వామి ఆశీర్వాదము మనస్ఫూర్తిగా మాకు కలిగి మళ్ళీ మళ్ళీ రావాలని, దానికి దత్తానుగ్రహం కావాలని, అమ్మ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాను. విజయోస్తు. చెప్పమ్మా. నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తాను. నేను 2 టైమ్స్ రావాలనుకున్న 2 టైమ్స్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ నాకు అవ్వలేదు. నాకు ఇప్పుడు ఈ అవకాశం లతమ్మ వల్ల దొరికింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను అసలు మాటలో చెప్పలేను. నేను ఈ మేడం గారు ప్రతిదీ చేస్తాను, వింటాను, కొన్ని పాటిస్తాను కూడా. నాకంటే అమ్మగారు చెప్పిన మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అంత దూరం నుంచి చాలా అసలు ఎంత ఆనందంతో వచ్చానంటే, నాకు జూన్లో ఓపెన్ అయిన శ్రీ దత్తపీఠం కూడా రావాలనుకున్నాను. నేను ఆ రోజు రాలేకపోయాను. ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూడా రాలేకపోయాను. నేను అసలు చాలా బాధపడ్డాను ఆ రోజు. కానీ ఈరోజు నాకు లతమ్మ వల్ల నాకు హ్యాపీనెస్ ఉంది. నేను వైజాగ్ వెళ్ళి నేను గాన్గాపూర్ యాత్ర చేయమని అందరికీ చెప్తాను. నేను పక్కనే ఉన్న పిఠాపురం కూడా వెళ్ళలేదు. నేను ఈరోజు గాన్గాపురం వరకు వెళ్తున్నాను. మేడం గారు ఆగస్టులో అక్కడ పెడతా అన్నారు కదా, దానికి రావాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేనైతే తప్పకుండా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ ఇంకొక దత్త భక్తురాలు, తను ఏకంగా అమెరికా నుంచి వచ్చారు. తనని అడిగి తెలుసుకుందాం తన అనుభవం. అవునండి, నేను ఈ మధ్య దత్తగురు గురించి మేడం గారు, శ్రవంతి మేడం గారు అండ్ లతా మేడం గారు రెడీ టీవీలో విన్నాను. నిజంగా చెప్పాలంటే అక్కడ నుండి ఇక్కడికి గాన్గాపురం దర్శించాలనే వచ్చాను. బట్ మేడంతో దర్శిస్తా అనుకోలేదు. మా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అనుకున్నా, ఇంకొక ఫ్యామిలీ అనుకున్నా.
బట్ అదేంటో తెలీదు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది నన్ను. నిజంగా మేడం రియల్లీ అసలు నేను అనుకోలేదు. మా ఇంకో కజిన్ తోటి అట్లా కార్లో వెళ్దాం అట్లా అనుకున్నాను. బట్ నేను ఇక్కడికి రావడం ఏంటో నాకు కూడా అమ్మ పిలిపించిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎట్లా వెళ్ళాలి, ఎలా చేయాలి అనుకున్నా. బట్ తన మేడం ఆధ్వర్యంలో నేను అన్నీ నా పాపాలు కూడా పోగొట్టుకొని తెలియని పోయిన జన్మ ఈ జన్మ నా తల్లిదండ్రులు నా పితృదేవతలు అన్నీ చేసిన తెలియక చేసిన పాపాలు తెలిసిపోయిన పాపాలు అన్నీ పోగొట్టుకొని మంచిగా తిరిగి వస్తామనే నమ్మకంతో వెళ్తున్నాం. గురువు తప్పకుండా మాకు ఆశీర్వాదం ఇస్తారని నమ్మకం ఉందని. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషము. ఇప్పుడు చాలామంది కూడా మేము పాపాలు చేశాము, ఈ జన్మలో మేము ఏం చేయలేదు కదా, ఎందుకు అనుభవిస్తాము అని బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, గత జన్మలో తెలుసో తెలియకో చేసినవన్నీ కూడా ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అందుకే భగవంతుడు ఇలాంటి అవకాశాలు ఇస్తూ ఉంటారు మానవులకి. మీ కర్మను తొలగించుకోండి, అలాగే పితృదేవతల్ని గుర్తు చేసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? జై గురుదత్త, శ్రీ గురుదత్త. నేను దత్త సేవకుడిని. నా పేరు పండరీషు. పెరికిటు పట్టణం, నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ప్యారమూర్ అవధూత్ సద్గురు యొక్క సేవకుడిని. లతా బొట్లమ్మ గారి యొక్క వీడియోలు గత 6 months నుంచి చూస్తున్నాను. చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆమె యొక్క రూపురేఖలు సాక్షాత్ శ్రీవల్లభుల్ లాగానే నాకు అనిపిస్తుండే చాలా మటుకు. సో నేను తన శ్రీపద వల్ల పీఠంను గత 2 నెలల కింద స్టార్ట్ చేసినప్పుడు నేను వద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. గురుచరిత్ర సప్తాహ చేసినప్పుడు కూడా నాకు వీలు కుదరలేదు. కానీ అనుకోకుండా ఈరోజు నాకు బొట్లమ్మ గారి ఆధ్వర్యంలో గాణగాపూర్ శ్రీపదాలను చూసే భాగ్యం నాకు కలిగింది. నాకు ఇది నా జీవితంలో ఇది ఒక మరుపురాని దినం అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. అమ్మ అనుగ్రహము ఈ భక్తులందరి మీద ఉండి దత్త పరంపరలో ఈ విజయయాత్ర ఇట్లా ఇంకా మరెన్నో కొన్ని వేల మందికి దత్తానుగ్రహం కల్పించే విధంగా లతమ్మను స్వామి వారు ఒక వారధిలా మాకు మార్చారు. ధన్యవాదాలమ్మ. సంతోషం. టీవీకి థ్యాంక్స్ మేడం గారిని పరిచయం చేయించినందుకు. ఫస్ట్ రెడ్ టీవీకి థ్యాంక్స్ అండి. నా పేరు మాధవి అండి, మాది వరంగల్ అండి. మేడం రెడ్ టీవీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. మేడం గారిని పరిచయం చేయించారు మాకు. వీడియోస్ చూస్తూ ఉంటాను, మేడం గారివి చూస్తూ ఉంటే ఏదో తెలియని వైబ్రేషన్ అది మాకు. ఆ దత్తుడు అంటే నాకు ఎక్కువ తెలియదు, పూజలు చేస్తాం కానీ దత్తుడి గురించి తెలియదు. మేడం చెప్పాక ఇక చెయ్యాలని అనిపించేది. ఇక మేడంని ఇక ఫాలో అవుతూ వస్తూ ఉన్నామండి. అంతే. చాలా సంతోషం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే రావచ్చమ్మా ముందు. మాట్లాడతారా ఎవరైనా? నా పేరు యశోదరెడ్డి అండి, గుంటూరు నుంచి వస్తున్నాను. ఇది ఇలా జరగాలనుందని ఆయన నిర్ణయం తీసుకోబట్టి ఇక్కడ ఉన్నాను ఈ క్షణం అని చెప్పని అనుకుంటున్నాను. నాకు దీని గురించి అసలు ఏమీ తెలియదు, ఎవరు చెప్పలేదు. బై మిస్టేక్ ఇక్కడికి ఎట్లా వచ్చానో అది ఆయన నిర్ణయం ప్రకారం వచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం గారు సహాయం చేస్తున్నందుకు మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు వెళ్ళడానికి కనీసం దారి కూడా తెలియని పరిస్థితుల్లో మేడం గారు తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. స్వామి ఈ నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ క్షణం మనందరం ఇక్కడ కలిసామని, ఆయన దర్శనానికి మనందరం వెళ్తున్నామని చెప్పి కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా చాలా సంతోషంగా చెప్పావు, అది మాత్రం సత్యం. రండి అమ్మా రండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సుజాత అండి. నేను కువైట్లో ఉంటానండి. హాలిడేస్ మీరు కూడా ఇంకో దేశం నుంచి వచ్చారు. హాలిడేస్లో ఒకరు అమెరికా, ఒకరు కువైట్. మీతో ఒక స్వామి దయాకరణ ఇలా ఉండి అమ్మగారితో వచ్చాను. నేను ఫస్ట్ టైం అండి గాణగాపురం. బట్ ఎన్ని ఏళ్ళ నుంచో గాణగాపురం స్వామిని చూడాలని ఎన్నో ఏళ్ళ నుంచో తప్పించాను. ఎప్పుడు నేను గురుచరిత్ర పారాయణం, సాయి సచ్చరిత్ర ఎప్పుడు చేస్తాను, నేను ఎప్పుడు చదువుతాను. ఆ స్వామి కృపకు మేము ఆ స్వామి అనుగ్రహం మా మీద ఉండాలని, మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అవునా, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. నువ్వు మాట్లాడతావు? నా పేరు హర్షశ్రీ అండి, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నాకు అసలు నేను ఎప్పటి నుంచో ఒక 2-3 సంవత్సరాల క్రితం నేను గురువు చరిత్రని ఒక 3 to 4 times నేను పారాయణ చేసిన తర్వాత అప్పుడు నుంచి అనుకుంటున్నాను గాణగాపూర్ ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అని. కానీ నాకు ఇప్పటిదాకా అవకాశం రాలేదు. అసలు ఇది కూడా ఒక వారం రోజుల క్రితమే అసలు అనుకోకుండా అమ్మవారి వీడియో నాకు అనిపించింది, అనుకోకుండా చెప్పారు. అసలు అంతా కూడా కుదిరి నేను చిన్న పాప ఉన్నా కూడా నేను ఈరోజు ఇవాళ రాగలుగుతున్నానంటే ఆ స్వామివారు నన్ను చూడాలి, నన్ను పిలిపించుకోవాలని అనుకున్నారు కాబట్టి మాత్రమే నేను రాగలుగుతున్నాను. నేను దానికి చాలా రుణపడి ఉంటాను స్వామివారికి. చాలా సంతోషం. చెప్పండి అమ్మా.
నా పేరు ప్రవీణ అండి, వనస్థలీపురం నుంచి. నేను శ్రవంతి గారితో మే ఎండింగ్లో చేశానండి ఈ గాన్గాపూర్ యాత్రని. నేను 10-12 సంవత్సరాల నుంచి గాన్గాపురం వెళ్ళాలనుకున్నాను, కానీ గురు చరిత్ర కూడా చదవాలని బుక్ తెచ్చుకొని 3-4 ఇయర్స్ పెట్టుకున్నా చదవలేకపోయాను. వెళ్ళే ముందర చదివానండి. మళ్ళీ మొన్న మేడం గారు, లతా మేడం గారితో వెళ్ళాలి అనేది పెట్టుకున్నాను నేను. అది అక్కడి నుంచి వచ్చాక ఇది కూడా విన్నాను. మొన్న సప్తాహం చేసేటప్పుడు కూడా గురుచరిత్ర మళ్ళీ చదువుకున్నాను, భిక్ష కూడా పెట్టానండి ఇంటి దగ్గర. నేను వెళ్ళలేకపోయాను పీఠానికి, ఈసారి వెళ్తాను కంపల్సరీ. నాకు మా యాత్రకి వెళ్ళొచ్చాక చాలా బాగుందండి, మంచిగా ఉంది నాకు. చాలా చక్కగా ఉంది. అయితే అందరం కూడా బయలుదేరుతున్నాం ఇప్పుడు ఇంకా యాత్రకి. అక్కడ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ అనుభవాలు అందరితో పంచుకుంటాం. జై గురుదత్త.